బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. దేవుడు మన తోడున్నారా? నమ్ముచున్నారా? లోకరక్షకుడు క్రిస్మస్ మాసంలో మనం జరుపుకుంటాం. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది అని మనం నమ్ముచున్నామా? ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది అని నమ్మాలి అని అంటే ఆయన వాక్యము మనలో సమృద్ధిగా నివసింపనీయాలి. అంత ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుని పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ డేవిడ్ రమేష్ గారు, ఫ్లోరెన్స్ గారు, అంకుల్ ఆంటీ గారు, తిరుపతి వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, డేవిడ్ రమేష్ అంకుల్ గారిని, ఫ్లోరెన్స్ ఆంటీ గారిని మీరు నిండుగా మెండుగా దీవించండి. వారి ఇచ్చిన 2 బిడ్డలు మనోజ్ పాల్, విశాంత్ పాల్ వారి వివాహాల కొరకే, ఉద్యోగాల కొరకే దేవుడు తోడు ఎల్లప్పుడూ వారి తోడు ఉండులాగున ఈ కుటుంబం అంతటి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను హృదయవాంఛ నెరవేర్చండి. ప్రవ్వా, ఎల్లప్పుడూ మీ ద్వారా ప్రేరేపింపబడుతూ దేవుడు మా తోడున్నారు అని ఆత్మీయ సత్యం సర్వలోకము తెలుసుకోవాలి. ఆయన సువార్త, ఆయన వాక్యము అనేకులలో సమృద్ధిగా నివసింపచేసేటట్టు చేయాలని ప్రేరేపణతోని యేసుని పరిచర్యను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న ఈ హస్తాలని, ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ తండ్రి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం ఆజ్ఞ, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం తండ్రి, ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని ప్రాముఖ్యంగా ప్రవ్వా అంకుల్ డేవిడ్ రమేష్ గారి జీవితంలో, ఆంటీ ఫ్లోరెన్స్ ఆంటీ గారి జీవితంలో, వారి బిడ్డలు మనోజ్ పాల్, విశాంత్ పాల్ గారి జీవితంలో రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చి దీవించి ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించే అనుభవంలోకి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? డిసెంబర్ నెల వచ్చింది అని అంటే ప్రతి ఇంటిలో క్రిస్మస్ వాతావరణం ఉంటుంది. ఫలానా ఇల్లు క్రైస్తవుల ఇల్లు అనడానికి ఆ ఇండ్లపై నక్షత్రం ఉంటుంది కదూ. అప్పుడప్పుడు క్రైస్తవులు ఇల్లును అద్దెకు చూసుకోవాలి అని అంటే నక్షత్రాన్ని చూసి వెళుతూ ఉంటారు. ఆయా సమయాల్లో నక్షత్రము ఎవరి ఇంటిపై ఉంటుందో వారి ఇల్లు క్రైస్తవుల ఇల్లు అనేది ఒక ఆనవాయితీ. ఒక సంతోషకరమైన సంగతి ఏమిటి అనగా, ఈ దినాల్లో క్రైస్తవులే కాదు క్రైస్తవేతరులు కూడా ఎంతో సంతోషంతో క్రిస్మస్ దినాల్లో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవేతరుల ఇళ్లపై కూడా నక్షత్రాలు ఉండడం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. భారతదేశంలో ఉన్న గొప్ప సంప్రదాయం ఇది. పరమత సహనం కలిగిన దేశం మన దేశం. ఇటువంటి దేశం మనకెంతో గర్వకారణం. ప్రియులరా, యేసు ప్రభువారిని అంగీకరించిన తదుపరి యేసు ప్రభువారి యొక్క ప్రేమ మన హృదయాల్లో ఉన్నది అని వెల్లడిపరచడానికి పరమత ద్వేషం కాకుండా పరమత ప్రేమను చూపించాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభువారిలో ఉన్న ఒక గొప్పతనం ఏమిటి అనగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నారు. మొట్టమొదటిగా దేవునిని ప్రేమించాలి, తదుపరి తనను తాను ప్రేమించుకోవాలి. తనను ఏ రీతిగా ప్రేమించుకుంటుందో అదే రీతిగా ఇతరులను కూడా ప్రేమించాలి. ఇదే క్రిస్మస్ యొక్క సందేశం. క్రిస్మస్ వాతావరణం మీ ఇంట్లో వచ్చింది కదూ. ఆయా పిండి వంటలు చేసుకుంటున్నారా? లేక పిండి వంటలు చేయడానికి ఉపక్రమిస్తున్నారా? అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం
క్రిస్మస్ దినాల్లో కూడా ఒక ఇంటిలో సంతోషం, మరొక ఇంటిలో విషాదం. ఒక ఇంటిలో చాలా వేడుకగా జరుపుకుంటారు, కొన్ని ఇండ్లలో అసలు క్రిస్మసే జరుపుకోరు. ఎందుకు జరుపుకోలేదు, ఎందుకు జరుపుకుంటం లేదమ్మా అని అంటే, ఇదే రోజున మా ఆయన గారు చనిపోయాడు, ఇదే రోజున మా బిడ్డ చనిపోయాడు, భార్య చనిపోయింది, ఈ రీతిగా కొన్ని విషాదకరమైన విషయాలు వింటూ ఉంటాం. మానవుని యొక్క జీవితమే ఒక మిశ్రమ అనుభవాలు కలిగింది. కాబట్టి ప్రియులరా, దయచేసి ఈ సంతోషించవలసిన దినాల్లో ఎవరి ఇండ్లలో అయినా విచారం ఉంటే దయతో ఒక ఉత్తరం కానీ వ్రాయండి, లేక ఒక ఫోన్ కాల్ చేయండి, మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. క్రిస్మస్ దినాల్లో మనం నేర్చుకోవాల్సిన కొన్ని సత్యాలు నేను జ్ఞాపకం చేస్తాను. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క దినాన్ని మా జీవితంలో పొడిగించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతూ ఉన్నాం, పూజిస్తున్నాం. నాయన, మా యొక్క జీవితాల్లో నీ కుమారుని యొక్క యేసు ప్రభువు వారి యొక్క మరణం ద్వారా మీరు మమ్మల్ని రక్షించిన విధానం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు. రక్షణతో పాటుగా పరలోకంలో మాకు ఇచ్చిన పాలిభాగం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నాయన ఇన్ని పర్యాయాలు వాక్యం వింటున్నప్పటికీ ఇంకా మారు మనసు పొందని ప్రియుల కొరకై ప్రత్యేకంగా భారంతో ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం. నాయన, వారు కూడా తమ జీవితాల్లో ఉన్న పాపపు స్థితిని అంగీకరించి ఒప్పుకొని రక్షణానుభవంలోనికి వచ్చే కృపను దయచేయమని అడుగుతున్నాం. నాయన, ఎంతకాలంగా వాక్యాన్ని వింటున్నారో వాక్యాన్ని వారి యొక్క జీవితాల్లో అన్వయించుకోకుండా ఇంకా పాప జీవితంలో జీవిస్తూ ఉంటే వచ్చే నష్టాన్ని వారు గ్రహించడానికి కృప చూపించమని అడుగుతున్నాను. నాయన, కుటుంబాలలో శాంతి సమాధానం లేకుండా సాతానుడు చేస్తూ ఉన్నాడు. ప్రభు నాయన, కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి. సంఘాలలో కూడా శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు. ప్రభువా, సంఘము మీ శరీరము. ప్రభు నాయన, సంఘాలను కనికరించిన వారై సంఘాలలో ఐకమత్యం, శాంతి, సమాధానం దయచేయమని అడుగుతున్నాను. నాయన, ఈ దినాల్లో యవనస్తులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ప్రభువా, మా యవన బిడ్డలను కనికరించండి, కృప చూపించండి. యవన కాలంలో మీ వాక్య ప్రకారం జీవించే అనుభవంలోనికి మా యవన బిడ్డలను నడిపించమని అడుగుతున్నాం. ప్రభువా నాయన, ఉద్యోగాలు లేక నాయన ఎంతోమంది బిడ్డలు నిస్పృహ నిరాశల్లో ఉన్నారు. వారికి తగు ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాం. ప్రభువా నేను ఎంతోమంది ప్రార్థనలో పాల్గొంటున్నారో వారందరినీ నిండారుగా దీవించండి. అనాథులైన బిడ్డలను, విధవరాండ్రను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు తగు సహాయము ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నానైనా. అంగవైకల్యంతో ఉన్నప్పటికి కూడా టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటూ ఉన్న మా ప్రియ బిడ్డలను నిండారుగా దీవించండి. ఘనత, మహిమా, ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరవండి. ఈరోజు ఈ క్రిస్మస్ సందేశము ఏమిటి అనగా, క్రిస్మస్ దినాన్ని మిషనరీగా జీవించే అనుభవం. క్రిస్మస్ దినము మిషనరీ అనుభవం. ఈ క్రిస్మస్ అనుభవంలో ప్రియులరా, నలుగురు మిషనరీ అనుభవాలను నేను జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ వాతావరణం డిసెంబర్లో ఉంటుంది, కానీ యేసు ప్రభువారు పలానా రోజున పుట్టారు అనడానికి బైబిల్లో ఎక్కడ ఆధారాలు లేవు. కాబట్టి డిసెంబర్ నెల వచ్చింది అని అంటేనే క్రిస్మస్ వాతావరణం చాలా ఇండ్లలో ఉంటుంది. ఇతిమిద్దంగా ఇది పలానా రోజు క్రిస్మస్ అని చెప్పలేం. కాబట్టి ఈ దినాల్లో యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గూర్చి ఆలోచించడం, ధ్యానించడం, యేసు ప్రభువారి యొక్క జీవితాన్ని మన జీవితాల్లో అలవాటు చేసుకోవడం చాలా మంచిది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్మస్ పండుగ వాతావరణం మన యొక్క జీవితాల్లో వచ్చింది అని అంటే క్రైస్తవేతరులకు ఈ పండుగలోని అనుభవాన్ని పంచుకోవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో క్రైస్తవులు మా పండుగ అని చెప్పి స్వార్థపూరితంగా వారికి వారు అనుభవించడం కాదు. ప్రియులారా, హ్యాపీనెస్ ఈజ్ నెవర్ పర్ఫెక్ట్ అన్లెస్ ఇట్ ఈజ్ షేర్డ్. కాబట్టి యూ
వీ హ్యావ్ టు షేర్ ద జాయ్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మనం ఇతరులతో పంచుకోవాలి అని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, ఈ క్రిస్మస్ వాతావరణంలో, క్రిస్మస్ దినాల్లో చాలామంది విచారంగా ఉంటారు. చాలామంది పేదవారిగా ఉండి క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించలేరు. కొంతమంది కుష్ఠరోగులు ఉంటారు. అటువంటి వారిని ఈ క్రిస్మస్ దినాల్లో మీ ఇంటిగా ఆహ్వానించి ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకోమని నేను మనవి చేస్తున్నా. అదే నిజమైన క్రిస్మస్. నువ్వు కొత్త బట్టలు కొనుక్కుని నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు ఏదో సంతోషంగా ఆ దినాన్ని గడిపేశాను అనుకోవడం నిజమైన క్రిస్మస్ కాదు. కాబట్టి ఈ సమయంలో నలుగురు మిషనరీలను పరిచయం చేయాలి అని నేను వచ్చాను. మెట్టుకు ఆ నలుగురు ఎవరు అనగా, 1 నక్షత్రం, రెండవది చూచినట్లయితే ఈ క్రిస్మస్ వర్తమానాన్ని తెచ్చిన ప్రభు దూత, మూడవది చూచినట్లయితే జ్ఞానులు, నాలుగవది గొర్రెల కాపరులు. ఈ 4 విషయాలు నేను మీతో పంచుకోవాలి అని నేను వచ్చాను. జాగ్రత్తగా మీరు వినాలి. ప్రియులారా, నక్షత్రాన్ని గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. నక్షత్రము ఒక మిషనరీగా ఏ రీతిగా ఆ దినాల్లో పనిచేసిందో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా ఒక మిషనరీ వలె జీవించాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూద రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆ తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు. వారు ఖగోళ శాస్త్రజ్ఞులు. వారి నక్షత్రాన్ని చూచి గొప్ప వ్యక్తి జన్మించాడు అని చెప్పి వారు ఆయనను చూడడానికి వచ్చారు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటనగా, వారు ఆ నక్షత్రాన్ని చూచి వచ్చారు అని రాయడానికి బదులుగా ఆయన నక్షత్రమును చూచి, అండర్లైన్ దాట్, ఆయన అనే మాటను మీరు అండర్లైన్ చేయాలి. ఆయన నక్షత్రం ఏదో మామూలుగా వెలిసిన నక్షత్రం కాదు, ఆయన నక్షత్రం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ప్రతి విశ్వాసు కూడా ఆయన నక్షత్రం వలె జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యోహాను భక్తుని గురించి వ్రాయబడిన మాట ఏమిటనగా, యోహాను భక్తుడు మండుచున్న ప్రకాశించు దీపం, మండుచున్న ప్రకాశించు నక్షత్రం యోహాను గారి యొక్క జీవితం. నీ నా మన యొక్క జీవితాలు కూడా ఒక నక్షత్రం వలె ప్రకాశించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఎవరి జీవితమో ప్రకాశిస్తుంది అనగా, దానియేలు గ్రంథంలో మనం చూస్తాము అండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎవరు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారు అనగా, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరిని నడిపిస్తారో వారు నక్షత్రాల వలె ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాక్యం వింటున్నా తమ్ముడు, చెల్లి, యవన బిడ్డలారా, మనము మన యొక్క జీవితాలు మనకే పరిమితం చేసుకోకుండా, స్వార్థ బుద్ధితో కాకుండా, మనము ఏ వెలుగులో జీవిస్తున్నామో ఇతరులు కూడా అదే వెలుగులో జీవించేటట్టుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నెంబర్ 1, ఒక మిషనరీగా జీవించాలి అనగా ఆయన నక్షత్రంగా. నీ డబ్బా నువ్వు కొట్టుకోవడం, నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు, ప్రభువుకు సాక్షులుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో మన యొక్క జీవితమే ఒక సాక్షిగా జీవించున్నాడు. అనేక మందిని ఈ సత్యంలోనికి నడిపించవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే ఇదే మత్తయి సువార్తలో మనం చూస్తాము అండి. 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ అధ్యాయము 9వ వచనం, వారు
రాజు మాట విని బయలుదేరబోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. నెంబర్ 2 ఏమిటి అనగా జ్ఞానులను నడిపించిన నక్షత్రం. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్యాక్ట్. మన యొక్క జీవితాల్లో కూడా అనేక మందిని ప్రభు దగ్గర నడిపించాలి. చాలామంది వారు పొందిన రక్షణానుభూతి వారికే పరిమితం చేసుకుంటారు, లేక వారి కుటుంబానికే పరిమితం చేసుకుంటారు. కాదు అండి, వారు పొందిన రక్షణానుభూతి, దాంట్లో వారు అనుభవిస్తున్న శాంతి సమాధానాలు, కష్టాలు నష్టాల మధ్య వారు పొందే సంతోషము ఇతరులకు పంచుకోవాలి, ఇతరులకు చెప్పాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానులను నడిపించిన నక్షత్రం. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ క్రిస్మస్ దినాల్లో ఎన్నడైనా నీ వ్యక్తిగత జీవితాన్ని గూర్చి ఇతరులతో పంచుకున్నావా? యేసు ప్రభు వారిని ఎవరికైనా పరిచయం చేసావా? యేసు ప్రభు వారి దగ్గరకు ఎవరినైనా నడిపించావా? ఈ నక్షత్రం జ్ఞానులను నడిపించిన నక్షత్రం అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. నెంబర్ 3, మూడవది ఏమిటి అనగా ఈ 2వ అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా చదివినట్లయితే ఈ నక్షత్రము రాత్రుల్లో వెలగడం మాత్రమే కాదు, పగలులో కూడా వెలుగుతూ వచ్చింది. అనగా పగలు రాత్రుల్లో వెలిగిన నక్షత్రం. ఎంత గొప్ప నక్షత్రం అండి. నక్షత్రాలు పగలలో చూడడం కష్టం, కానీ ఈ నక్షత్రము ఈ జ్ఞానులను పగటి కాలంలో నడిపించింది, రాత్రి కాలంలో నడిపించింది. దేవుని నామానికి స్తోత్రం. మన యొక్క జీవితాల్లో కూడా పగలు అనుభవంలో రాత్రి అనుభవంలో కూడా ఇతరులను ప్రభు దగ్గర నడిపించాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. కొన్ని కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమి దేవుళ్ళే అనుకుంటారు చాలామంది. సుఖానుభవంలో యేసు ప్రభు వారిని స్తుతించడానికి అవకాశం ఉంది కదూ. అన్ని విషయాలు సానుకూలంగా వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు దేవుడు అని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ జీవితంలో భిన్నమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, జీవితంలో కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, గాఢాంధకార లోయ అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. ఈ నక్షత్రం వలె పగలు రాత్రులు వెలిగే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 4, 4వది చూసినట్లయితే ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తామండి. 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంట్లోనికి వచ్చి వారిని పూజించారు. పిల్లరా, అత్యానందభరితులై అనగా ఈ నక్షత్రము జ్ఞానులను అత్యానందభరితులుగా చేసినట్టుగా చూస్తాం. వాక్యం వింటున్న ప్రియులరా, మన యొక్క జీవితాలు ఇతరులకు ఆనందాన్ని కలిగజేసే రీతిగా ఉండాలి. వీడితో స్నేహం చేయడం నష్టం అన్నట్టుగా ఉండకూడదు కదూ. అప్పుడప్పుడు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మా వాడు పలానా వారితో స్నేహం చేశాడు అండి పాడైపోయాడు, మా పాప పలానా వారితో స్నేహం చేసింది పాడైపోయింది అని అంటూ ఉంటారు కదూ. ఆ రీతిగా ఉండకూడదు. నీ స్నేహం నీ సహవాసం ఇతరులకు ఆనందభరితంగా ఉండాలి అని ఈ నక్షత్రం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియులరా, అంత మాత్రమే కాకుండా ఈ జ్ఞానులు అత్యానందభరితులై వారిని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు వారిని ఆరాధించారు. ప్రియులరా, యేసు ప్రభు వారు బాలుడు, వీరు జ్ఞానులు. ఇంత జ్ఞానం కలిగిన వారు ఆయన బాలుడైనా శిశువైనా వారిని ఆరాధించినట్లుగా చూస్తాం. మానవుని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన మెట్టు ఏమిటి అనగా ఆరాధన అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ప్రభు వారిని ఆరాధించాలి. ఆ పరలోకంలో మనం చూస్తాం కదండి, ఆ 24 పెద్దలు వారి సువర్ణ కిరీటములను ఆయన ఎదుట వేసి సాగిలపడి నమస్కారం చేసిరి, ఆరాధించిరి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ఆరాధించడం అంటే ఏమేమో అనుకోవద్దు.
ఆరాధించటం అనగా నీ శరీరంతో, నీ మనసుతో, నీ ఆత్మతో సాగిలపడి ఆ ప్రభు వారిని స్తుతించే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఈ ఆరాధనలో ఆనందం ఉండాలి. ఇంకొక మాట చెప్పిన, ఈ ఆరాధనలో సమర్పణ ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. వీరు ఆరాధించారు. ఏ రీతిగా ఆరాధించారు? ఆరాధన అంటే ఏదో పాటలు పాడేసి మిగిలిన సమయం అంతా కూర్చోవడం కాదు. ఆరాధన అంటే ఆరాధనలో అర్పణ ఉండాలి. ఈ సత్యాన్ని నువ్వు గమనిస్తావా? ఈ క్రిస్మస్ దినాల్లో నీవు ఆయనకు అర్పించేది ఏమిటి? ఏదో 10 రూపాయలు చందా వేసి లేక 100 రూపాయలు చందా వేసి మన డబ్బా మనం వాయించుకోవడం కాదు. ఆరాధన అంటే నీకంటే పేదవారిని ప్రేమించే అనుభవంలోనికి రావాలి. సమర్పణ. ఎంతోమంది పేదవారు ఉన్నారు. కొన్ని కుటుంబాలకు వెళితే లైట్ కూడా వెలగదండి, చీకట్లో ఉంటారు. కొంతమంది పేదవారు ఉన్నారు. ఉదయం తింటే సాయంకాలం ఉండదు, సాయంకాలం తింటే ఉదయం ఉండదు. ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారు. ఈ క్రిస్మస్ దినాల్లో అటు వారిని మీ ఇంటికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టు, అర్పించు. సమర్పణ. క్రిస్మస్ అనగా సమర్పణ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ క్రిస్మస్ దినాల్లో వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రియ యవనస్తుడా, పాప, ఎంతోమంది పేదవారు కొత్త బట్టలు లేకుండా జీవిస్తూ ఉంటారు ఈ దినాల్లో. అటు వారిని జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలకు బట్టలు తీస్తూ ఉంటే అటు వారు కూడా బట్టలు తీ. నీ భార్యకు కొత్త చీర కొంటూ ఉంటే మీ పాస్టమ్మ గారికి కొత్త చీర కొను. ఇటువంటి అనుభవంలోనికి రావాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒక మిషనరీగా నువ్వు జీవించాలి అనగా నువ్వు మిషనరీగా వెళ్ళాలి, లేకపోతే మిషనరీలకు సహాయపడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు సెండ్, ఆర్ యూ హ్యావ్ టు గివ్ టు ద కాజ్ ఆఫ్ ద మిషనరీ. నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపించాలి ప్రియులరా. కాబట్టి అలనాడు తూర్పు దేశపు జ్ఞానులు ఆ బంగారము ఇవ్వకపోయి ఉంటే వారు మార్గమధ్యంలో ఎంత అవస్థలు పడి ఉండేవారో ఈ సత్యాన్ని ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 6వది ఏమిటనగా ఆ నక్షత్రం యొక్క పని అయిపోయిన వెంటనే కనుమరుగైపోయినట్లుగా మనం చూస్తాం కదూ. నేను వీరికి దారి చూపించాను, నేనే గొప్ప అని ఆకాశంలో అలా నిలిచి ఉండలేదు అండి. పని అయిన వెంటనే కనుమరుగైన నక్షత్రం. అది మిషనరీ జీవితం. ఈనాడు భారతదేశంలో అనేక ప్రాంతాలలో మిషనరీల యొక్క త్యాగమే ఈనాడు నిలిచి ఉంది అండి. ఎన్ని పాఠశాలలు, ఎన్ని ఆసుపత్రులు, ఎన్ని అనాథ ఆశ్రమాలు ఈనాడు ఇంకా సజీవంగా ఉన్నాయి అని అంటే అలనాడు మిషనరీలకు త్యాగం. కొన్ని చోట్లకు వెళుతూ ఉంటే అంతటి త్యాగం కనబర్చిన ఆ త్యాగం మన యొక్క జీవితాలలో ఉండాలి అని. నేడు సంఘాలలో కొట్లాటలు ఎందుకు అనగా పేరు కొరకైన తాపత్రయం. నాకు పేరు రావాలి, నా పేరు ఉండాలి అనే తాపత్రయం మూలంగానే ఈనాడు సంఘాలలో అనేకములైన గొడవలు వస్తూ ఉన్నాయి. ఈ నక్షత్రము పని అయిపోయిన వెంటనే కనుమరుగైన నక్షత్రం. కాబట్టి క్రిస్మస్ దినాల్లో మిషనరీ అనుభవాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటి మిషనరీగా నక్షత్రాన్ని గూర్చి మనం జ్ఞాపకం చేసుకున్నాం. నక్షత్రాన్ని గూర్చి 6 సత్యాలు నేను జ్ఞాపకం చేశాను. వాటిని గుర్తుంచుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. 2వ మిషనరీ అనుభవాన్ని చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క దూతను గూర్చి మనము ఆలోచించినప్పుడు ప్రియులారా, ప్రభు యొక్క మహిమను ప్రతిబింబజేసినట్లుగా ఈ యొక్క ప్రభు యొక్క దూత కనబడినట్లుగా మనం చూస్తాం. అవును, ఈ ప్రభు యొక్క దూత దేవుని యొక్క సన్నిధానంలో ఉండడం ద్వారా ప్రభు యొక్క మహిమను ఇతరులకు చూపించాడు. అవును, మనం నేర్చుకోవాల్సింది క్రిస్మస్ దినాల్లో ఏమిటనగా దేవునితో మన నిరంతర సహవాసం ద్వారా ప్రభు వారికి సాక్షులుగా జీవించవచ్చు అనే విషయాన్ని
నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎటువంటి సాక్ష్యమో తెలుసా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. 13వ వచనం కూడా, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. అంత మాత్రమే కాదు, అంతకుముందు చెప్పిన మాట ఏమిటనగా, వారు చాలా భయపడిపోతూ ఉంటే భయపడకుడి, ఇక్కడ మనం చూస్తాం 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, భయపడకుడి, ఫియర్ నాట్. క్రిస్మస్ దినాల్లో మన యొక్క జీవితాలు ఏ భయాందోళనతో ఉన్నాయో, క్రిస్మస్ యొక్క వర్తమానము, మిషనరీ వర్తమానం ఏమిటి అనగా భయపడకుడి. వాక్యం వింటున్నా ప్రియ పాప, ప్రియ బాబు, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ఏ కారణాన్ని బట్టి భయపడుతున్నావు? ఆర్థిక పరిస్థితుల, ఆరోగ్య పరిస్థితుల, భర్త మాట వినటం లేదా, భార్య సహకరించడం లేదా, బిడ్డలు నీతో మాట్లాడడం లేదా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఫియర్ నాట్, భయపడవద్దు. అనేకుల యొక్క జీవితాల్లో భయాన్ని, ఆందోళనను పారద్రోలిన ఆ ప్రియ ప్రభు యొక్క సందేశం ఏమిటనగా భయపడవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆదిలో ఏదైనా తోటలో ఆదాము భయపడ్డాడు. ఆది పురుషుడైన ఆదాము ద్వారా లోకంలోనికి భయం వచ్చింది. కానీ నూతన ఆదామైన యేసు ప్రభు వారి ద్వారా భయం పోయినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు వారి యొక్క జన్మ మానవుని యొక్క జీవితంలో ఉన్న భయాన్ని పోగొట్టది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. 3వ మిషనరీ జీవితం జ్ఞానులు, 4వ మిషనరీ జీవితం గొర్రెల కాపర్లు. ఈ విషయాలు మీరు ఆలోచించండి. ప్రభుచిత్తమైతే ఇంకా మిగిలిన సందేశాల్లో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, పాప, బాబు, నేను ముగిస్తున్నాను. మీ ఇంటిలో కానీ మీ వ్యక్తిగత జీవితంలో కానీ ఏ విధమైన విచారం ఉండి ఉంటే దయచేసి యేసు ప్రభువాన్ని మీ హృదయాల్లో కలిగి ఉండడం ద్వారా ఆ విచారము, ఆ భయము ఆ ప్రియ ప్రభు పోగొడతాడు. అట్టి క్రిస్మస్ అనుభవం మీ యొక్క జీవితాల్లో ఆ ప్రేమ గల ప్రభు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.